హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి మా చెల్లి వాళ్ళు మేము కలిసి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అప్పుడు తీసిన వీడియో అనమాట. ఇప్పుడు షేర్ చేస్తున్నాను. లేట్ అయిందండి. ఏం లే అండి, మేమైతే స్టేషన్‌కి వచ్చాము. ఏంటి ట్రైన్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? స్టేషన్‌కి అయితే కాదండి. ట్రైన్ రెస్టారెంట్ అంట. నేను యూట్యూబ్‌లలో చూడడమే తప్ప డైరెక్ట్‌గా ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు కూడా. అయితే మా చెల్లె వాళ్ళు పిల్లలు కూడా వెళ్దామన్నారు, అందుకే వెళ్ళాము. నాకైతే బాగా నచ్చింది. ఎటు మా వారు రైల్వేలో చేస్తారు కాబట్టి నాకు ట్రైన్ అంత కొత్త ఏం కాదు. కాకపోతే ట్రైన్ రెస్టారెంట్ అంట అనగానే నేను కూడా వెళ్దామనేసి ఇంట్రెస్ట్గా వెళ్ళాను. మనకి లోపలికి వెళ్ళాక చాలా టేబుల్స్ ఉంటాయి. టేబుల్కి ఒక ఊరి పేరు అయితే పెడతారు, బోర్డు అనేది. మేము హైదరాబాద్ బోర్డు ఉన్న టేబుల్ దగ్గర అయితే కూర్చున్నాము. ఇక మా పెద్ద బాబుకి అయితే వీడియోలలో కనబడ్డాము, వీడియో షూటింగ్ ఇవన్నీ కూడా అంతగా నచ్చవు, ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే వాడు ఎక్కడ వీడియోలో కనిపించినా అలా పెడతాడు ఫేస్ అనేది. చూసారా మా చిన్న బాబు తీస్తున్నాడు వీడియో. అసలు ట్రాక్ నిజంగా ట్రాక్ ఏమో అన్నట్లుగా నేనైతే దాన్నే చూస్తున్నా నిల్చొని. మా వాడు మాత్రం వీడియో షూట్ చేస్తున్నాడు. ఇక మా చెల్లె పిల్లలు అయితే ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. ఇలా ప్రతి స్టేషన్కి అయితే నేమ్ రాసి అయితే ఉంది. ఎట్లా రైల్వే స్టేషన్లో స్టేషన్కి నేమ్ ఉంటుందో అలానే సేమ్ ఇది ఇక్కడ కూడా అలాగే బోర్డు మీద నేమ్స్ అయితే రాసి ఉన్నాయండి. చూసారా 3 ట్రాక్లు ఉన్నాయి, 3 ట్రైన్లు ఉన్నాయి. 3 ట్రైన్లు ఒక్కసారి వాళ్ళు మూవ్ చేయగలుగుతారు. అంత ట్రాక్ కూడా విడివిడిగానే ఉంది. ఇక జున్ను గున్నునైతే ఆపలేకపోతున్నాము. ఇక ఫుడ్ వస్తుంది రెడీగా ఉండండి అనే లోపు ఆ ట్రైన్ మా వైపు కాకుండా యూటర్న్ తీసుకుంది, అది వేరే వాళ్ళకి వెళ్తుంది. మా జున్ను గున్ను మనది వాళ్ళకి పోతుంది అనేసి వాళ్ళనే చూస్తున్నారు. మా ట్రైన్ మీ దగ్గరకు వచ్చింది అని చెప్పి అరుస్తున్నారు. చిన్నపిల్లలంటే అలానే ఉంటారు కదండి. వాళ్ళు గోల చేయకపోతే ఏం ముద్దుగా ఉంటుంది, వాళ్ళ గోల చేస్తేనే మనకు ముద్దు అనిపిస్తుంది. ఇక మొత్తానికి మా ట్రైన్ అయితే మా స్టేషన్కి వచ్చి అయితే ఆగిందండి. పిల్లలైతే చాలా హ్యాపీ. దాన్ని పట్టుకొని ఆపడానికి ట్రై చేస్తున్నాడు చిన్నోడు. నాకైతే భయం వేసింది, వాళ్ళు ఎక్కడ ఫైన్ అంటారా, ఒకవేళ దానికి డ్యామేజ్ అవుతుందా అనేసి ఒక టెన్షన్ అనిపించింది. కానీ దాన్ని చూస్తూ ఆగిపోయారు, వద్దు ముట్టుకోవద్దు అని అంటే. ఇక ఫుడ్ వచ్చిందండి. ఇక మాకు ఇష్టమైనవి అయితే మేమైతే స్టార్టర్స్ అనేవి ఆర్డర్ చేసాము. స్టార్టర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము బిర్యానీ అనేది ఆర్డర్ చేసుకున్నాము. చూసారా మళ్ళీ మా ఆర్డర్ మాకు ఇచ్చేసింది, మళ్ళీ వెళ్ళిపోతుంది. మొత్తానికి మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే మా ప్లేట్లలో అయితే ఉంది. మేమైతే తిన్నాము, షేరింగ్ చేసుకున్నాం అనమాట. 1 పీసే తిన్నామండి. ఎందుకంటే మళ్ళీ జర్నీ చేయాలి. నాకైతే అసలు త్వరగా ఏ కార్లు కూడా త్వరగా పడవండి. లాస్ట్ ఒక మినీ వ్లాగ్లో కూడా మీరు చూసే ఉంటారు. త్వరగా నాకు ఏ కార్లు అస్సలు పడవు, వామిటింగ్ అయిపోతుంది. అందుకే నేనైతే లైట్గా అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చూశాను. కానీ నాకైతే బయట ఫుడ్ చాలా నచ్చుతుంది. కానీ కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా తగ్గించానండి. ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు, చెల్లె వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా బయటకైతే వెళ్తాము. మా కొత్తగూడెంలో ఉంటే మాత్రం మేము బయటకైతే అసలు నా వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది అడుగుతున్నారు, ఎక్కువ మీరు పిల్లలే జర్నీలు చేస్తున్నారు, మీ హస్బెండ్ రారా ఎటు అని అడుగుతున్నారు. రైల్వే జాబ్ అంటేనే వాళ్ళకి ఒక టైమింగ్స్ అన్నవి ఉండవండి. అందులో గార్డ్ కాబట్టి వీళ్ళకి అసలు 24 అవర్స్ కూడా అవైలబుల్ ఉండాలి. 17 అవర్స్ తర్వాత వీళ్ళకి మళ్ళీ షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. అందుకోసం అనేసి వాళ్ళకి అసలు లీవ్లు ఉండవు, ఏముండవండి. అందుకే చాలా తక్కువ మా వారు జర్నీలు చేయడం. కానీ ఎటు ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కూడా ముందు ప్లాన్ చేసుకుంటేనే మేము వెళ్ళగలుగుతాము. లేదంటే నేను పిల్లలే వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా అండి. ఇక నుంచి వీడియోస్ అనేవి కంటిన్యూగా చేస్తానండి. ఓకేనా. నా వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ అయితే వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను. ఓకేనా. బాయ్.